హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు వాట్సాప్లో మనకు రెగ్యులర్గా మంచి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే రీసెంట్గా వచ్చిన 2 అప్డేట్స్ గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆ 2 అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినప్పుడు ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ కనిపించేది. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్లో మనం ఏదైనా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినప్పుడు ఎవరికి కనిపించదు, ఓన్లీ అడ్మిన్కి మాత్రమే మనం లెఫ్ట్ అయినట్టు కనిపించడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్. ఇది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ వన్ నేను లాస్ట్లో చెప్తా. ఫస్ట్ మీరు మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ అని చెప్పేసి టైప్ చేయండి. వాట్సాప్ టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ ఓపెన్ అని ఉంటుంది. ఇలా అన్ఇన్స్టాల్ ఓపెన్ అని ఉన్న వాళ్ళు దాన్ని హైడ్ చేసేయండి. కానీ ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ ఉంటే కనుక మీరు వెంటనే దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకుంటే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్స్ మొత్తం ఇందులో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసిన ముగ్గురితోటి. ఆ ముగ్గురులో నేను ఈ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత వేరే మొబైల్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. నేను ఈ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత వేరే మొబైల్లో చూద్దాం. వేరే మొబైల్లో నేను లెఫ్ట్ అయినట్టు కనిపించడం లేదు, నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. రిమైనింగ్ 2 మెంబర్స్ ఉన్నారు. ఈ మెసేజ్ ఓన్లీ అడ్మిన్కి మాత్రమే తెలుస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించకుండా ఉండేది సెకండ్ అప్డేటు. అయితే ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే, మనం లాస్ట్ సీన్ మాత్రమే హైడ్ చేసే ఆప్షన్ ఉండేది. కానీ మనం ఆన్లైన్కి రాగానే మళ్ళీ మనం ఆన్లైన్లో ఉన్నట్టు తెలిసేది. మనం ఎవరితోటన్నా చాటింగ్ చేస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళకు కూడా ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించేది. అయితే ఇప్పుడు దాని గురించి కూడా అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సెకండ్ది చాలా ఇంపార్టెంట్. పైన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద టచ్ చేస్తే మనకు అకౌంట్స్ అని కనిపిస్తుంది. ఆ అకౌంట్స్ ఓపెన్ చేయండి. పైన ప్రైవసీ అని ఉంటుంది, ప్రైవసీ ఓపెన్ చేయండి. మనకు లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో మనకు మై కాంటాక్ట్స్ అండ్ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదన్నా ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ కాంటాక్ట్కు మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించదు. కింద చూడండి, హూ కెన్ సీ వెన్ ఐ ఆన్లైన్ కనిపించింది. మనం ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకు మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించదు. మళ్ళీ రిమైనింగ్ మెంబర్స్ అందరికీ మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఎక్స్ అనే పర్సన్ తోటి చాటింగ్ చేస్తున్నాం. అయితే వై అనే పర్సన్కి మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించదు. ఇది చాలా యూస్ఫుల్ అప్డేట్. ఇది పనిచేస్తుందా లేదా చూద్దాం. ఏ నెంబర్ అయితే పెట్టానో ఆ నెంబర్కి నేను ఆన్లైన్లో ఉన్నట్టు కనిపిస్తుందా లేదా అని చూద్దాం. ఇప్పుడు ఆ మొబైల్లో చూడండి, నేను ఆ మొబైల్కి మెసేజ్ పంపిస్తున్నా, బట్ నేను ఆన్లైన్లో ఉన్నట్టు వాళ్ళకి కనిపించదు. ఓన్లీ నేను టైపింగ్ చేస్తున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. మీరు చూసారు కదా, నేను వాళ్ళకి మెసేజ్ చేస్తున్నా. నేను ఓన్లీ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు అది కూడా నేను వాళ్ళకు మెసేజ్ టైప్ చేస్తున్నా కాబట్టి, వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నా కాబట్టి నేను టైపింగ్ అని వాళ్ళకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ నేను వేరే పర్సన్ తోటి చాటింగ్ చేస్తే కనుక వాళ్ళకు నేను ఇలా టైప్ చేస్తున్నట్టు కూడా కనిపించదు, నేను ఆన్లైన్లో ఉన్నట్టు కనిపించదు. చూశారుగా ఫ్రెండ్స్, మంచి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.